సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అంటేనే దేవునితో పోరాడి గెలిచిన వారు దేవుని బిడ్డలని అర్థం. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటేనే దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు అంటేనే మారుమనసు పొందిన వారు, ఇశ్రాయేలు అంటేనే రక్షణ పొందిన వారు, దేవుని మేఘము కింద నడిచిన వారు, ఒక బండలో తాగిన వారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, సహోదరులారా ఇశ్రాయేలీలు. ఇదేంటి? అది ఆల్రెడీ దేవుడి పెట్టలేక మళ్ళీ రక్షణ పొందడం ఏంటి? అది ఆల్రెడీ దేవుని కుమారులు కుమార్తెలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుడిలో ఉన్నవారై ఉంటే మళ్ళీ ఇశ్రాయేలు రక్షణ పొందాలంటే ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడ్డారు. పేరు మాత్రము ధరించుకున్నాము కానీ మనము ఏమై ఉన్నాము తెలుసా? మృతులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఇశ్రాయేలుడే. పౌలు ప్రయాసపడింది కూడా ధర్మశాస్త్రము కొరకే. కానీ పౌలు రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలే, దేవుని సొత్తే గాని దేవుని రక్తములో కడగబడిన వారుగా లేరు. హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని పెట్టవే. అంటే మేము దేవుడు పెట్టలేం కదా. నువ్వు ఎందుకు కాదు? దేవుడు మమ్మల్ని రక్షించుకోలేదు. ఎందుకు రక్షించుకోలే? మేము బాప్తిసం పొందలేదా? పొందావు. అక్కడ ఇశ్రాయేలీయుల స్థితి ఏ రీతిగా ఉందో ఇక్కడ మన స్థితి కూడా అలాగే ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆత్మీయంలో బ్రతుకున్నాం, కానీ ఇప్పుడు నేనంట్లా బతికేమో సత్యేమో మనకు తెలియాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు సౌలుగా ఉన్నవాడు ఇశ్రాయేలీయుడే. ఆ ధర్మశాస్త్రం కొరకు, ఆ పరమ తండ్రి కొరకు, వారి కొరకు ఎంతో కష్టపడ్డాడు. వేరేది రాకూడదు, వేరే మతం ఏది రాకూడదు, వేరే దేవుడు ఏది రాకూడదు. ఈయన ఎవరో కొత్త దేవుళ్ళలాగా ఉన్నారు, కొత్త పద్ధతి నేర్పిస్తున్నారు. యేసు ఎవరని పోరాడాడు దేవుడి మీద. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సౌలును పౌలుగా మార్చబడిన తర్వాత రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి తన పాపములు తను ఒప్పుకొని దేవుని సేవకుడు పంపించి చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత రక్షించబడ్డాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని పౌలు అన్నాడు ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. ఏ రక్షణ తెలుసా? క్రీస్తు రక్తము చేత కడగబడిన రక్షణ వీరికి లేదయ్యా. ఒకప్పుడు నేను ఎలా ప్రవర్తించాను, ఒకప్పుడు నేను ఎలా నిష్ఠగా ఉన్నాను, ఒకప్పుడు యేసు ప్రభు దేవుడు కాదనుకో నేను ఎలాగ ప్రవర్తించాను, ఇంకా అనేక మంది ఇశ్రాయేలీయులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు, అలాగే బ్రతుకుతున్నారయ్యా. వారందరూ రక్షణ పొందాలి. హల్లెలూయా. అన్యజనులు ఎలా రక్షణ పొందుతున్నారు? ప్రభు రక్తము చేత కడగబడి, ప్రభులో కడగబడి వారు ఎలాగ మార్పు చెంది రక్షించబడుతున్నారో, రక్షించబడ్డాము. మేము దేవుని బిడ్డలము, దేవుని కుమారులు, దేవుని కొరకు జీవించిన వారు. మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ప్రార్థన, మన ప్రార్థన, మత ప్రార్థన,
మా ఊళ్ళందరూ పాస్టర్లు అని చెప్పుకొని తిరుగుతున్న మనము ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఆశపడుతున్నాడు మనం కూడా రక్షణ పొందాలని. హల్లెలూయా. రక్షణ పొందాంగా అయ్యా, పొందాం, కానీ ఆ రక్షణ మాత్రం కొనసాగించలేకపోతున్నాం. ఆ రక్షణ క్రింద మనము బ్రతకలేకపోతున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని అపోస్తలుడు పౌలు చెప్తాడు, ఇశ్రాయేలీయులందరూ నా జనులు, నా రక్త సంబంధులు, ఒకప్పుడు నాకులాగా బ్రతికేవారు, నాతో పాటు తిరిగిన వారు, నిజ దేవుడిని ఎరగని వారు, వాళ్ళందరూ నేను నమ్ముకున్న దేవుడిని, నేను కలిగి ఉన్న దేవుడిని, నిజ దేవుడును, సర్వశక్తి కలిగిన దేవుడును వారు కూడా నమ్ముకోవాలి అని పౌలు ఆశ కలిగి ఉన్నాడు. ఏదో ఒక దినాన్ని గుడారం, రాత్రి చెప్తున్నాం, ఏదో ఒక దినాన్ని ఈ గుడారం శిథిలమైపోతాం. ఎంత అన్నం కలిగి ఉన్నా, ఎంత ధనం కలిగి ఉన్నా, ఎంత ఆరోగ్యం సూత్రాలు పాటించినా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంతో కాలము మనం ఉండము. ప్రభువులారా, ఈ అన్నము శాశ్వతముగా ఉండదు, ఈ బలము శాశ్వతముగా ఉండదు. ఏదో ఒక దినాన ఈ గుడారము శిథిలమైపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఈ గుడారము బాగుండాలని ప్రయాసపడే మనము ప్రభువులారా, ఈ గుడారం ఇక్కడ మట్టిలో కలిసిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మన చేత కట్టబడినది, అయ్యో చేతి పని చేత కట్టబడినది కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక రాజ్యం ఉన్నది. అక్కడికి మనం వెళ్తాం. హల్లెలూయా. అక్కడికి మనం వెళ్ళాలంటే ఇక్కడ మన రక్షణ ఉండాలి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, టికెట్లు అక్కడెవరు ఎక్కడెత్తారు, ఎక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ రిజర్వేషన్ చేయించుకున్నాడు అక్కడ ఎక్కుతాడు. లేదు అక్కడికి వెళ్ళి గేట్ దగ్గర తీసుకుంటా అంటే అసలు గేట్ దగ్గర కూడా వెళ్ళడానికి లేదు. హల్లెలూయా. భూమి మీద ఉండగానే మన పాపమును మనం ఒప్పుకొని రక్షణ పొందవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే పౌలు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు రక్షించబడాలి. వారు దేవుడు పెట్టలే, భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుడి చేత సృజించబడిన వారే. మేము కాదని కాదు, నరులు మన స్వరూపములో నరులను చేసుకున్నాము రండి అన్న. ఆయన స్వరూపంలో చేయబడ్డ మనం ఆయన బిడ్డలమే. కాకపోతే మనం రక్షణ పొందుకోలేదని దేవుడు. మనిషి 2 కాళ్ళు 2 చేతులు ఆ స్వరూపము ఉంటే ఖచ్చితంగా, ఒకవేళ ఒక కాళ్ళు కాదని అలా అర్థాలు తీసేవాళ్ళు. మనిషి స్వరూపము దేవుని స్వరూపమే. హల్లెలూయా. అంటే దావీదు అంటాడు, నువ్వు కొద్దిగా మాత్రమే తక్కువ చేసావు. ఏంటది? మహిమను ఒకదాన్ని తక్కువ చేసావు, కానీ మొత్తం సేమ్ టు సేమ్ నీకు లాగా ఉన్నావయ్యా. హల్లెలూయా. పిల్లల్ని బుద్ధులు రాలేదు కానీ సేమ్ టు సేమ్ దిగిపోయారా. ఒక మహిమ ఉంటే లేదు కానీ మన దగ్గర సేమ్ టు సేమ్ దేవుడు ఎలా ఉంటాడు, మనం అలాగే ఉన్నాం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారులమే, ఇశ్రాయేలీయులమే, దేవుని స్వరూపంలో చేయబడిన వారమే, దేవుని బిడ్డలమే. కానీ పౌలు ఆశపడేది ఏమిటో తెలుసా? మనం రక్షణ పొందాలని. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద అందరూ రక్షణ పొందుతున్నారు. అన్ని జనులు పొందుతున్నారయ్యా, వాళ్ళు పొందుతున్నారు, వీళ్ళు పొందుతున్నారు. నా ఇంట్లో వాళ్ళు పొందట్లేదయ్యా. అయ్యా నేను చెప్తే ఆ వచ్చింది గుడికి, ఏమొచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు మనం ఎవరు చెప్పడం ఎవరు రాలేదే ఉదాహరణకి. కానీ నా ఇంటి వారు మారలేదు, నా ఇంటి వారు రక్షణ పొందుకోలేదు, నా ఇంటి వారి జీవితాల్లో నేను మేలు చూడలేకపోతున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుకున్న వ్యాధి ఏంటి తెలుసా? అది అన్ని జనులు సువార్త ప్రకటించినప్పుడు గోల్పట్ట కట్టుకొని పాపాలు ఒప్పుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభువు నమ్ముకున్నారే. నా అని వాళ్ళు, నాతో పాటు తిరిగిన వాళ్ళు, నా బిడ్డలు, నా కుమారులు,
నా రక్త సంబంధులు, నాకు చెల్లెళ్ళు, నాను వారు రక్షణ పొందుకోలేదే అని పౌలు యొక్క వేదన, బాధ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని పౌలు అంటున్నాడు, సహోదరులారా ఇశ్రాయేలు రక్షించబడవలసిన వారిని చదువు. ఇశ్రాయేలు రక్షణ పొందవలని అది అతని హృదయంలో ఉన్న ఆశ ఏంటి తెలుసా? అందరూ మారుతున్నారయ్యా, నా ఇంట్లో హృదయంలో అదొక ఆశ, వేదన. ప్రతి వారికి హృదయంలో ఒక ఆశ ఉంటుంది తెలుసా? పైకి అది ఇది అని అంటాం కానీ ఏదో లోపల ఒక ఆశ మిగిలిపోయి ఉంటుంది. చాలా మంది అంటారు, ఎప్పటికైనా చచ్చిపోయే లోపల ఆశ తీర్చబడాలి, నేను పోయే లోపల ఆశ నాకు తీర్చబడాలి. ఈ ఆశతోనూ చచ్చిపోతాను. కొంతమందికి చెప్పుకునే ఆశ ఉంటుంది, కొంతమందికి చెప్పుకోలేని ఆశలు, నెరవేర్చబడి నాకు చెబుదామనే ఆశ. ఒకవేళ ఎవరైనా చెప్తే జాగ్రత్తలేని దేవుడిని జరిగింది, ఇట్లాంటివన్నీ పెట్టుకో మనసులో అంటాదో అని. ప్రభుత్వ దేవుని బిడ్డలారా గమనించండి, మన హృదయంలో ఒక ఆశ దేవుని బిడ్డలారా నిలిచిపోతుంది. అపోస్తలుడైన పౌలుకి ఒక ఆశ నిలిచిపోయిందంట. అదేంటంటే ఆయన నిజం బయట చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు రక్షించబడాలనే ఆశ, వారు రక్షణ పొందుకోవాలని ఆశ. అది నా హృదయ అభిలాషయు నేను చేయు ప్రార్థనై ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆశ ఏంటి? మనకి ఆశలు ఉంటాయి, భౌతిక సంబంధమైన ఆశ. నా బిడ్డలు బాగుండాలి, మంచి స్థితిలో ఉండాలి, ఉద్యోగం, ఇల్లు, అన్నీ ఉండాలి, కాదంటూ. కానీ పౌలు ఇశ్రాయేలీయుల పట్ల ఈ ఆశ కలిగి లేడు. ఈ ఆశలు ఏంటంటే ఇక్కడ నువ్వు ఉన్నంతకాలం, లేదంటే నువ్వు ఇచ్చింది ఆడనంతకాలం. ఏదో రోజున ఇవన్నీ కూడా మన శరీరాలు ఎలా శిథిలం అయిపోతాయో, ఈ భూమి మీద ఉన్న సమస్తమును రోజైపోతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు అడిగేది శిథిలమైపోయే అడగట్ల. వారికి భౌతిక సంబంధంగా ఏదో రోజు నుంచి రోజు వారి నుంచి దూరం అయ్యేవి అడగట్ల. ఏమడుగుతున్నాడంటే శాశ్వతమైన జీవము వారిలో ఉన్నట్లు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మాట చెప్తాను, బిడ్డకి ఆస్తులు పంచేస్తావో ఏవో, మంచి చదువు చెప్పేస్తావేవో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడిని కానీ ఇచ్చినట్లయితే నువ్వు వాడి ఎడల కరెక్ట్గా ఉన్నట్టు. ఎందుకంటే నువ్వు ఇచ్చే ఆస్తి పోవచ్చు, నువ్వు ఇచ్చేది ఏదైనా భౌతిక సంబంధమైన పోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన దేవుడిని కానీ నువ్వు వాడికి ఇచ్చింటే వాడి జీవం ఎక్కడనో యుగ యుగములు పరలోకములు శాశ్వతముగా ఉంటుంది. హల్లెలూయా. మళ్ళీ పడతాడయ్యా, కుక్కలాగా పడతాడు. కాకులు వచ్చినాయి, కాకులు పెట్టమన్నాడు. ఎవరంటే మన పెద్దలు కాకులా, కాకులు కుక్కలు కాదు. ప్రభు అంటున్నాడు, ఒక్కసారి జననము మరణము కూడా, మరలా జన్మలు లేదు. మళ్ళీ పుడతారు, ఒలికలతో పుట్టవచ్చు కానీ కాదని, కానీ మరలా పుట్టుక లేదు. మరలా పుడతారు అనుకుంటే మరలానే మహానుభావులందరూ పుడతారా? ఒకసారి పడతారు, జీవితాంతం చెప్పుకున్నాం. పోలికలు ఉండవచ్చు, గమనించండి. అందుకని పౌలు వారికి ఇచ్చే రక్షణ, వారి కొరకు చేసే ప్రార్థన, వారి జీవితాల్లో యుగ యుగములు ఇహమందు పరమందు వారు దేవునితో ఉండినట్లు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నేను బిడ్డల కోసం ఏం కష్టపడతావు నాకు తెలియదు, కానీ పడుని కాదంటలా
అంతకన్నా ప్రాముఖ్యమైన దేవుని రక్షణలోనికి వారిని తీసుకురాకపోతే నువ్వు ఇచ్చేది ఎక్కడ వరకే ఉంటుంది. వాడి పాతాళములో అజ్ఞానులు పురుగు చావలు నరకానికి వెళ్ళవలసి ప్రభుత్వారా. నువ్వెవరిని ప్రేమిస్తావో నీ ఇంట్లో కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, వారి యొక్క రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడే నువ్వు వారిని నిజంగా ప్రేమించేవాడు. నిజంగా వారి కొరకు వారంటే నీకు ఇష్టం. నీకు నిజంగా నీ బిడ్డలు ఇష్టమైతే తనేనే గుడి తీసుకుంటావు. ఎందుకంటే వారు జీవం ఉన్నారు. వాళ్ళంటే నీకు ఇష్టం లేదనుకో, అసలు 50 రూపాయలు తీసుకుని తిని ఇంట్లో పడుకోరా అంటే ఆడిక్కడ ఆ ఆహారం తిని ఇక్కడ ఉండి వాడి పరలోకి రావటం నీకు ఇష్టం లేదు. అందుకే నన్ను అలా ఉద్దేశం. గమనించండి, ఇశ్రాయేలీయులకి అంటే పౌలు చాలా ఇష్టం. వాళ్ళ రక్షణ పొందుకోవాలని ఇష్టం. అందుకనే పౌలు ఆశపడుతున్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందుకోవాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క హృదయ అభిలాషయు ఉంది అన్నాడు. హల్లెలూయా. అందరం ఇక్కడ ఎక్కువ మంది ఏదో ఒకరిద్దరు అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొంది నీకు ఎట్లాంటి ఆశ ఉన్నాయో నాకు తెలియదు. నీ హృదయాభిలాష భౌతికమైన ఆత్మీయమైంది నాకు తెలియదు. నీ కుటుంబం పట్ల నీకున్న ఆశ లేదు నాకు తెలియదు. కనీసం కన్న బిడ్డలు రక్షించబడలేదంటేనే భారం లేదు మన చర్చలో. కన్న బిడ్డలు రక్షించబడి జారిపోయారంటేనే భారం లేదు. ఎందుకు లేదంటే గుడ్డితనం కలగజేసేసింది. ఒక కన్నీడు బొడ్డు కాల్చలేరు, ఒక పూట వచ్చి ప్రార్థన చేయరు. కానీ వాళ్ళంటే బాగా ఎంత ప్రేమ అంటే సత్యాంత ప్రేమ. ఏ ప్రయోజనం రోజు అంతా వాడు అంతా. నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? వారి యుగ యుగాలు జీవింప చేసేవాడే నిజంగా ప్రేమిస్తారు. దాని కొరకు ప్రార్థన చేయాలి, దాని కొరకు పోరాడాలి. నిందనాన్ని చేసుకున్నాం. చరసాల సంఖ్యలు పేదలు పగిలిపోయింది అంటే సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. నీ బిడ్డల కోసం నువ్వు ఎప్పుడైనా అత్యాశక్తితో ప్రార్థన చేసావా? నీ బంధువుల కోసం, నీ ప్రజల కోసం, నీ కులం వారి కోసం, నా రక్తం, నా ప్రాణం, నేను వాళ్ళు ఒకటే, వాళ్ళ ప్రాణం ఆగితే నా పైన ఆగిపోద్ది, ఆడు బాధపడితే నేను చూడలేదు అన్నవాడు కోసం అది చేసేవా? చెయ్యి కావాలి, డబ్బులు ఎత్తాం, మంచిగా వండి పెడతాం, ఆయన ఒక మాట అనకుండా బుధాన్ని వేసుకుని దిగుతాం, చివరికి అన్ని రకంగా ఆపేస్తాం. నిజమైన ప్రేమ ఖాయము చేయును. తిట్టుకున్నా అనుకున్నా వాడికి ప్రభు యొద్దకు నడిపిస్తే ఆడికి మనమేమో అక్కర్లా, దేవుడే వాడిని నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు పౌలు అన్ని జనులు ప్రకటిస్తున్నారు రక్షణ పొందుకుంటున్నారు. కానీ మనవాళ్ళు అనుకున్నవాళ్ళు, మన కుటుంబం అనుకున్నవాళ్ళు, మన రక్త సంబంధాలు అనుకున్నవారు, మన బిడ్డలు అనుకున్నవారు మాత్రం వీళ్ళు వారు పరలోకంలో కనపడకుండా వాళ్ళ నరకంలో కాలుతా ఉంటే నువ్వు వెళ్ళి పరలోకం కూర్చున్నావు అనుకుంటున్నావు కదా. నీ ప్రేమ తగలయ్యా, నీదంతా డూప్లికేట్ ప్రేమ, మోసకరమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? యేసు ప్రభు ఆయన ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు. హల్లెలూయా. నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? నువ్వు బాధపడు, కష్టపడు, ఏది చేశావు, ఎట్లాగైనా సరే ఇశ్రాయేలు రక్షించుకున్నాడు. ఎట్లాగైనా మన కుటుంబం రక్షించు, ఎట్లాగైనా దాన్ని తగ్గ ప్రార్థన, దాన్ని తగ్గ ఆసక్తి ఏమీ లేకుండా మాటల వారికి చెప్పేస్తే ఎలా ఇశ్రాయేలు రక్షించబడాలి? పౌలు మాటలే కాదు, ఆఖరికి ఆ చేతుల్లో చచ్చిపోయాడు. ఆయన అంతగా ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు పౌరులు ఎప్పుడు చంపేద్దామా అని తిరిగారు. ఎవరు చంపేశారు. నువ్వు ఎంతగా నీ సంబంధుల కోసం ప్రయాసపడుతుంది, వాళ్ళు నిన్ను అవమానించి, నేను బాధ పెట్టిన నీ పతనాన్ని, నీ
కీడునాలు కోరుకున్నాను, ఏం బాగలేదు. మనం చేయాల్సింది వారి కొరకు ప్రార్థన. వారు రక్షించబడాలి. మన హృదయ పూర్తి అయిన ఆశ. దేవుడి డిసెంబర్ నుంచి ఉపవాసం ప్రార్థన జరుగుతుంది. ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు కుటుంబంలో ఉన్నట్లయితే అన్ని మాట్లాడుతుందండి మా అమ్మాయి. ఏం మాట్లాడలేదు అస్సలు నేను నమ్మలేదు. నిజంగా మనం ఎట్లానంటే మన కొరకు చేయలేదా? ఆస్తి అడుగుతున్నా, డబ్బు అడుగుతున్నా, విజయవాడికి మనం మంచి భోజనాలు తిని, పెళ్లి భోజనాలు, విందు భోజనాలు తిని వాళ్ళు సర్దికూరలు తింటా ఉంటే పర్లేదా? మనం సర్దికూరలు నేను వెళ్ళి మంచి భోజనాలు బిర్యానీలు పెడతా తింటా ఉన్నావా? దెబ్బలు కొట్టేది సార్. సిగ్గేంటి నేను ఉన్నా కదే, తిరిగిపోతే ఏమైంది? రా, నేను రాను. వాళ్ళు ఎవరు రా, నేను రాను. నేను చర్చి రాడు. మళ్ళా వాళ్ళు ఎవరు నాకు తెలియదు అనుకుంటా పిల్లడు. నేను రానంటే పర్వాలా రా. ఉదాహరణ చెప్తా, వంట పనులకి వెళ్తాం, మంచి భోజనాలు పెడతానంటే వాళ్ళు భోజనం చేసి రమ్మంటాం. వాళ్ళు ఏమంటారు? నేను రా, నాకు సిగ్గేస్తానంట. మరి ఏది ఉంటుంది? నేను ఉన్నాను కదా, నేను ఎవరు ఏమంటారా? నేను ఎప్పుడు నేను ఉన్నాను కదా. ఎందుకు తెలుసా? అది మంచి భోజనం తినాలి. అంతేగాని ఆడికి కుళ్ళిపోయిన కూర ఇంటి తినాయి నేను మంచి భోజనాలు అంటా అంటే అంత తల్లివే కదా తండ్రి. ఎలాగైనా సరే బతిలాడి బాబు వారికి కూడా మంచి భోజనం తినిపించాలి. వారి రుచి తెలియక అక్కడ మనం చూస్తుంటే ఈ స్వీట్లు అవి చూస్తుంటే మామో నాకు మాడు తిన్నాడు కదా, నా కూతురికి ఇదంటే ఇష్టం కదా, నా కొడుకు ఇదంటే ఇష్టం కదా, ఇది తింటాడు కదా అని వాళ్ళు రాకపోయిన సైజు పెట్టి వీళ్ళు బతిలాడి అవసరం 2 దెబ్బలు కొట్టి ఈ రోజు రారా రారా. మన పిల్లలకు ఒక ఎక్కువ వేసుకుంటాం, వాటి కోసం పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే పడుతున్నా అటువంటిది నువ్వు పరలోకానికి వెళ్ళి ఆ లాకంలో కావాలంటే నువ్వు పరలోకంలో ఎగురుదాం అనుకుంటున్నావా? పెద్ద రక్షణ. చాలా మంది ఇప్పుడు మొదలెత్తారు, రేపు అనగా ఇశ్రాయేలు రక్షించబడాలని పౌలు మారిన కాడి నుంచి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు కొట్టినా తిట్టినా ఏమన్నా ఇది చెప్పతానే ఉన్నాడు. హల్లెలూయా. అన్ని జనులకు చెప్పాడు. లోపల హృదయంలో మా ఊళ్ళోనే ఉంది కదా, నారాయణ సంబంధం మా ఊళ్ళోనే ఉంది కదా, ఆ మా ఊళ్ళోనే దాని గురించి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆ మా వాళ్ళ చేతిలోనే రక్షించబడింది. మీ కుటుంబస్తులు రక్షించబడ్డారు. నువ్వు నిజంగా ఎవరు ప్రేమిస్తావో వాళ్ళు రక్షణలోకి వచ్చేదాకా నీకు మనశ్శాంతి. నిజంగా నువ్వు ఎవరు ప్రేమిస్తావో వారు నరకానికి వెళ్తుందంటే నీ ప్రేమ తక్కువ. నీది డూప్లికేట్ ప్రేమ, లేదంటే కళ్ళు మూసుకుపోయిన ప్రేమ. వాళ్ళు రాలేండి, సర్లే నేను వెళ్తాలే, అక్కడ విందులో నేను ఉంటాను, ఆ పరలోకంలో నేను ఉంటాను, లేకపోయినా పర్లేదు, నా ప్రేమ ఎక్కువ దాకా. అపోస్తలుడైన పౌలు ప్రేమ ఇశ్రాయేలు గురించి తాత్కాలికమైన ప్రేమ కాదు, ఆయన హృదయంలో ఉన్న అభిలాష, హృదయంలో ఉన్న ప్రేమ. హల్లెలూయా. ప్రేమతో వారి కొరకు ప్రార్థించాడు, ఆశీర్వదించాడు, రక్షించబడ్డారు. హల్లెలూయా. ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకపోతే ప్రార్థన వారి కొరకు ఆశ పెట్టుకోండి. ఫస్ట్ ఆశ. ఎప్పుడైతే హృదయంలో ఆశ ఉంటుందో ప్రార్థన చేయాలన్నా బాధ్యత వచ్చింది. అదే చెప్పాడు నా అవసరం. నీ హృదయం విదేశీ
హృదయంలో గురిగలు రావాలి నాకు. వచ్చినప్పుడు నేను చేసినా నీ మైండ్ ఏం తిరుగుతూ ఉంటుంది, దీనికోసం వచ్చాను సరే టైం అందుకే రాత్రి ఆసక్తి కూడా చేసుకుంటాడు. ఆసక్తి లేనివాడికి ఎంతసేపు కూర్చోబెట్టి ప్రయోజనం. ఏదో నేను ఉన్నానని అమ్మగారు ఉన్నాను పళ్ళ బియ్యం కదిలి కూర్చుంటాడు. లైట్ లేదు బయట పడుకుంటారు, లైట్ దిద్ది అక్కడే పడుకుంటారు. ఇది ప్రార్థన ఎక్కడ దేవుడు ఆసక్తితో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నేను లైట్ ఎందుకు తీశాను. ఆసక్తి ఉండడు చెప్పే కదా, ఆసక్తి ఉండవు ప్రార్థన చేసుకుంటారు. ఎవరు చేశారా? వచ్చాం అటెండెన్స్ మంచి అటెండెన్స్. స్కూల్కి అటెండెన్స్ కావాలి, చదువు రావాలి కదా. మందిరంకి వచ్చిన మనం అటెండెన్స్ ఉండాలి. మన ఆసక్తి, మన హృదయంలో కోరిక, మన అవసరం, మన ప్రార్థన ఇక్కడ చేయాలి. హల్లెలూయా. ఎవరైతే ఆసక్తి ఉందో పౌలుకు హృదయంలో అభిలాష ఉంది, బయట ప్రార్థన చేశాడు ఓ రక్షణ కొరకు, ఆఖరికి ప్రార్థన కూడా చేశాడు. ఆసక్తి దేవుడు మన సంఘాల్లో దయచేయను కాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి ఘనమైన నామమునకు ప్రార్థిస్తూ చిన్నగా ఆయన సన్నిధిలో చేయాలి. ఆసక్తి లేని వారుగా ఇంకా నిన్ను అర్థం చేసుకోలేను, మనకు జీవించలేని వారు దయతో క్షమించాలి. మాకు ఆసక్తిని పుట్టించి ఆయన అభిలాషను పుట్టించి ప్రార్థన చేయడం మాకు నేర్పించాలి. ఇక్కడ వచ్చిన పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ నెలలో భోజనాలు ఏర్పాటు చేసుకుని దీవించండి, ప్రభా 2 దినాలు సన్నిధిలో మొరపెట్టారు, వారి మొరాలకు వచ్చే నెల జరిగే నన్ను మేము సిద్ధపరచాము. ఎవరు తీసుకురాబో మాకు తెలియదు, మేము అనుకున్నాం మీ చేతికి అప్పగిస్తాం. మీరే ఘనతమైన మా ప్రభువును రక్షణ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. నిలబడదాం. పరలోకమందున్న తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎవరైతే రక్షణ పొందాలని అభిలాషణ ప్రార్థన చేస్తారు అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో వారి ఆశను దేవుడు తీర్చును గాక. కూర్చోండి.